చేసిన మిత్రులందరికీ మా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మాకి అంటే నాగరాజ స్వామి లక్ష్మక్క దాదాపు 38 ఏళ్ళ మాకంతా స్నేహం, మా కుటుంబానికి అట్లాగే మా పిల్లలతో వాళ్ళ పిల్లలు అందరూ నివాళి కానీ మహతి కానీ చిన్న చిన్నగా ఉండేవాళ్ళు. లక్ష్మక్క వాళ్ళ అమ్మ నాన్న, వేణు, మోహనన్న అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఇక్కడ బాగా కలిసిపోయి ఎంబీడీలో కూడా మేము కొన్ని రోజులు ఉన్నాము. తర్వాతే ఆటోని ట్రాన్స్ఫర్ అయిపోయినాము. అప్పుడు కూడా ఎంతో స్నేహంగా ఇంతకుముందు విజయలక్ష్మి చెప్పినట్టు ఇక్కడ స్టడీ సర్కిల్లో కానీ చాలా రకాలుగా అందరం కలిసి అప్పుడు ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్ కూడా ఉషశ్రీ వెంకటస్వామి డాక్టర్లు కూడా ఉన్నారు. అందరం కలిసి ఒక కుటుంబంగా అసలు ఎప్పుడు పోస్ట్ ఆఫీస్కి వచ్చినా మాకు అట్లా అనిపించేది కాదు. పోస్ట్ ఆఫీసు అంటే మన ఇల్లు అనేదే అనిపించేది. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి నాగరాజ స్వామి గారికి, మా అక్క కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. రిటైర్మెంట్ అనేది ప్రతి మా బావగారు అయినా, మా బావగారు ఎట్లా అంటే అసలు మహారాష్ట్ర నుంచి వచ్చారు మా బావ. అసలు తెలుగు రాదు, ఏమి రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. కానీ అట్లా తెలుగు ఇంగ్లీష్ అంటే మహారాష్ట్ర కాబట్టి కేవలం హిందీ మాత్రమే వచ్చేది. హిందీ మాత్రం అనర్గళంగా మాట్లాడేవాడు. మిగతా దాంతోపాటు మిగతా భాషలు కూడా కన్నడ అయితేనేమి, మలయాళం అయితేనేమి, మరాఠీ అయితేనేమి బాగా వచ్చు. కానీ మహారాష్ట్ర అయినందువల్ల ఆయన సమస్య ఏమంటే తెలుగు బాగా మాట్లాడేవాడు కాదు, సరిగా రాదు, అప్పటికప్పుడే వచ్చాడు కాబట్టి. కానీ అట్లాంటి ఆయన ఇక్కడికి వచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఒక ఈడీ ప్యాకర్గా జాయిన్ అయ్యి అసలు తెలుగుని ఎంత అనర్గళంగా మాట్లాడగలరు, పాడగలరంటే మాకే అసూయ అవుతుంది. ఆయన చూస్తే మాకే అసూయ అవుతుంది. అంత బాగా నేర్చుకున్నాడు, అంత బాగా డెవలప్ అయ్యాడు. నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది ఇలా చెప్తున్నందుకు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడికి మేము స్థానికులు. యాక్చువల్గా అయితే ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు, మేమంతా ఇక్కడ స్థానికులు. అయినా కూడా ఇప్పటికీ మా సర్కిల్ ఎట్లంటే మేము మా బంధువులం అంతే, మిగతా ఎవరు తెలియదు. కానీ మా బావగారు ఎక్కడో మహారాష్ట్రలో ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎట్లా సంపాదించుకున్నాడంటే నిజంగా చాలా గర్వంగా, చాలా సంతోషంగా కూడా ఈ విషయం చెప్పాలంటే. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, చాలా ప్రముఖులతో పరిచయాలు, చాలా చాలా గొప్పగా ఆనందంగా ఉంది ఈ విషయం చెప్పడానికి. నాగరాజు బామర్దిలో చెప్పడానికంటే ఆంజనేయ మా అల్లుడు అని చెప్పేదానికంటే నాగరాజ స్వామి వాళ్ళ బంధువులు అని చెప్పే స్థాయికి మా బావ చేరుకున్నాడు. సో కాబట్టి నిజంగా మేమంతా కూడా నాగరాజ స్వామి బంధువులు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పే స్థాయికి మా బావ చేరుకున్నందుకు నిజంగా చాలా గర్వంగాను ఆనందంగానే ఉంది. కాబట్టి ఇక్కడ స్థాయి చేరుకున్నటువంటి మా బావకు శేష జీవితం అంతా కూడా హాయిగా ఆనందంగా గడవాలని, ఎటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా తన జీవితం అంతా కూడా ఇప్పుడు ఎలాగా ఉందో అలాగే ఆధ్యాత్మిక సేవలను కంటిన్యూ కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనకు పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్కు, ఆలయ కమిటీ మెంబర్స్కు, మా నాన్న తరఫున ఇచ్చేసిన ఫ్రెండ్స్కు, శిష్య బృందానికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి ఫస్ట్ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ మా నాన్న ఇప్పుడు ఆఫీస్లో ఎలా ఉంటారు, టెంపుల్ పనుల్లో ఎలా ఉంటారు అనే దాని గురించి చెప్పారు. నేను ఒకసారి మా ఇంట్లో మా నాన్న ఎట్లా ఉంటారు అనేది నేను చెప్తాను. సో ముందు నుంచి మా నాన్న అంటే ఏమీ లేకుండా స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా ఏమీ లేకుండా స్టార్ట్ అయ్యి చాలా చిన్న జీతంతో ఫ్యామిలీని నడిపినారు. సో మేమంతా పెద్ద చదువులు చదివి
మా జీవితాల్లో మేము స్థిరపడి మాకంటూ ఒక జీవితం ఏర్పాటు చేసుకోవడానికి, ఒకరి మీద మేము డిపెండ్ అవ్వకుండా బతకడానికి అది మాకు దోహదపడింది. సో మా నాన్న అంతలా మమ్మల్ని పెంచారు. అంటే ఇప్పుడున్న సాలరీస్తో కంపేర్ చేస్తే అప్పుడుండే చాలా తక్కువ. అంటే అప్పుడుండే ఫెసిలిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా తక్కువ. అయినా కూడా మేమేది అడగకముందే ఏ లోటు లేకుండా ఒక టైంలో, అంటే పిల్లల్ని అంటుంటాను, తాత దగ్గర వదులుతాను మిమ్మల్ని అని, డిసిప్లిన్ నేర్చుకోవాలని చెప్పి. సో మనము అంటే ఎవరైనా కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఒక వారం రోజులు వర్క్ చేస్తే సండే వచ్చేసరికి పొద్దున్నే లేయం, ఇంకా మాకు రెస్ట్ ఆ రోజు లేట్గా లేస్తామని చెప్పి ఈ పనులన్నీ లేట్గా చేసుకుంటుంటాం. మా నాన్నకి వారంలో 7 days ఒకటే టైమింగ్స్, ఒకటే పని. మా ఇంట్లో 6 లోపు అన్నీ అయిపోతాయి, అన్ని పనులు, పూజ అన్నీ అయిపోతాయి. అంటే ఈ టైంకి పాలకు వెళ్తారు, ఈ టైంకి వెజిటబుల్స్కి, అన్నీ ఒకటే టైంకి ఫినిష్ అవుతూ ఉంటాయన్నమాట. సో అంత క్రమశనే చెప్తున్నాను. ఇప్పుడున్న యూత్కి కావచ్చు, మాకు కూడా, మేము కూడా అంతే, మా జనరేషన్కి కావచ్చు, మా నాన్నకి ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఈవెన్ ఏదైనా కానీ పొదుపు చేయడంలో కానీ, ఏమన్నా ఫాలో అవ్వడంలోనూ కానీ, రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడంలోనూ కానీ, ప్రతి ఒక్కరి విషయంలోన మా నాన్నని ఫాలో అవ్వాలని మేము అనుకుంటాం. సో ఇంకొకటి ఏమంటే, ఈరోజు కుటుంబ సభ్యులు జస్ట్ మేము చాలా తక్కువ ఉన్నాం. అందరూ స్టాఫ్ మెంబర్స్, ఆలయ కమిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. జరగడానికి అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసుకున్న ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏది తక్కువ రాకుండా, ఏ లోటు లేకుండా, ప్రతి ఒక్కరు అన్నట్లుగా అందరూ దగ్గరుండి చూసుకున్నందుకు అదంతా మా నాన్న మీద అభిమానమే. సో అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన అవకాశం. మా గిరి, మా కృష్ణకి అభినందన, ఎందుకంటే బాగా అరేంజ్ చేసినాడు మీటింగ్. సరే, ఇప్పుడు మీరు ఈ ఆలయానికి అంటే ఈ గుడికి దీనికంతా ముఖ్య సలహాదారులు కావచ్చు, లేదా ముఖ్య ప్రముఖులు కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా చదువుతూ నమస్కారం. ఇప్పుడు నాగరాజు స్వామి అన్నాడు. 35 ఏళ్ళ క్రితం నేను వచ్చాను ఇక్కడికి, స్వామి మీద కనిపిస్తున్నాడు. నేను పోస్ట్ ఆఫీస్లో చేసినప్పుడు అట్లా లేడు. విపరీతమైన కోపం ఆయనకి. అడుగు అక్క, మా అక్క పక్కలో ఉంది, మా అక్క నుండి ఎట్లా సంతానం చేస్తుంది అబ్బాయి అమ్మ సార్ మన మధ్యలో లేడు. అట్లాగే గిడ్డయ్య మన మధ్యలో లేడు. హకీం ఉన్నాడు, ఇంకా రిటైర్ అయినాడు. హకీం కూడా పోస్ట్ ఆఫీస్లో వచ్చి జాయిన్ అయినా 26, 27లో పనిష్మెంట్ మీద వచ్చి జాయిన్ అయినా. రామకృష్ణారెడ్డి గారు ఇన్స్పెక్టర్ పెట్టారు. పోస్ట్ మాస్టర్ గారికి ఒక ఆయనేమో సరుకులు పట్టుకొచ్చినాడు, ఒక ఆయనేమో కూరగాయలు తెచ్చాడు. సచ్చినట్ట కూరగాయలు తెచ్చినాడు, ఏముంది అని ఆలోచించిన. ఏమై కూరగాయలు తెచ్చినారంటే, సార్ సపోజ్ మాస్టర్ సార్ ఇవ్వద్దా అని, ఇదేమో కదా అని చెప్పేసి నాగరాజును, మా విజయ్ కుమార్ని అతను కూర్చోబెడితే, ఏడుగా మీరు ఇట్లా చేస్తున్నారు కాదు ఆయన, మీ పెళ్ళాం పిల్లలు అక్కడ పోదాం అని పోయినా. ఫస్ట్ నాగరాజు ఇంటికే పోయినా. అప్పుడు ఎట్లుండిందంటే 30 ఏళ్ళ క్రితం మా అక్క వాళ్ళ ఇల్లు కారుతుంది, కూడదా. వర్షం వచ్చిందంటే జాగ్రత్త పడతామనుకుంటా పోవాలి. అక్కడ సంసారం అన్ని వాళ్ళు ఇప్పుడు మాట్లాడింది మా అట్లా మహతి చిన్నపిల్లలు మా వచ్చేవాడు. అది పోస్ట్ ఆఫీస్ బతుకులం. పోస్ట్ ఆఫీస్ బతుకుల గురించి చెప్పాలని ఇన్స్పెక్టర్ చెప్పిపోయా. నేను కూడా స్వామిని వాడుతున్నాను. ఏం వాడుతున్నానంటే డిపార్ట్మెంట్కి వాడుతున్నాను, నేనే దిగినానికి వాడుతున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ ఎన్ఎఫ్పి నిలబెట్టినటువంటి ఘనత ఈ డైస్ మీద వాళ్ళందరికీ కూడా, ఇంక్లూడింగ్ నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడికి రావడానికి తోడ్పడింది మా ఎన్ఎఫ్పి యూనియన్. ఎందుకంటే ఆ యూనియన్ చొరవతోనే ఆయన అన్ని మానుకొని యూనియన్లో పనిచేసేటువంటి వాడు. వేణు చెప్పినట్లు, వేణు వాళ్ళన్న మోహన్ అని ఉన్నాడు, వీళ్ళ పెద్ద బావగారు. ఆయన మరి
కాకుల తిమ్మలాపురం పేరు విన్నారా మీరు ఏమన్నా? కాకుల తిమ్మలాపురం విన్నారా? విన్నారా ఎవరన్నా? మీరు వింటారు పిల్లలు వినలేదు కదా? మహేశ్వరుడు వింటారు. ఏడుంది అది? ఉందా? అనంతపురం జిల్లాలో బళ్ళారి బస్సు అయితే కనేకల పోయే రోడ్లో అక్కడ దిగి 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. దాని పేరే కాకుల తిమ్మలాపురం. వీళ్ళు పుట్టినటువంటి అంటే ఈ దేశంలో మామూలు తెలుసు కులం మతం అన్నీ కూడా విడదీస్తుందని చెప్పేసి అతనికి ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వకుంటే నేను పోయినా, ఏం సార్ ఏం మోహన్ అంటే ఇల్లు ఇవ్వడం లేదో అంటే మనం పోదాం ట్రాన్స్ఫర్ ఇడే పని చేయాలి. అతను అక్కడే పనిచేసి అతను ఇల్లు కట్టేటట్లు చేసినాడు. అంత బాగా పనిచేస్తున్నాడు అక్కడ. అట్లాంటి దాంట్లో కుటుంబం నుంచి వచ్చినటువంటి మా నాగరాజు. మరి నాగరాజు అప్పుడు యూనియన్లో ఉండేటువంటి వాడు పాటలు పాడేవాడు. పోస్టల్ కార్మికుడా నీ బతుకు మార్చుకోవాలని చెప్పి పాటలు పాడాడు ఆయన. ఇందాక వేణు చెప్పినాడు తెలుగు రాదు, తెలుగు నేర్చుకుని పాటలు పాడినాడు. ఊరూరా తిరిగినాం, మొత్తం రాష్ట్రం అంతా తిరిగినాం, 3 రాష్ట్రంలో తిరిగినాం. మరి ఎందుకు ఈరోజు మనం వాళ్ళందరినీ కలుసుకుంటున్నాం? ఈరోజు రిటైర్ లేడు మన మధ్యలో, ఇంకెవరు లేరు. మనం ఇందాక అనుకున్నాం ముగ్గురు నుంచి రిటైర్ అయినటువంటి పోస్ట్ మాస్టర్ గారు రిటైర్మెంట్ కాలేకపోయిన సోమశేఖర్ రెడ్డి, కలవట్ల భాస్కర్ రెడ్డి. నాకు ఊరు పేరు గుర్తొస్తే పేర్ల మనుషులు గుర్తొస్తారు. నాగల్ తిన్నే దేవదాసు, లేదు కలగొట్ల కమ్మల్ తిన్నే మాధవరావు. అంటే అలా నేను ఒక 10 సంవత్సరాలు దాదాపు నేను మళ్ళీ ఆదురుపోయినా మళ్ళీ వచ్చేవాడిని. వచ్చి వీళ్ళందరితో తిరిగేవాడిని. మా విజయ్ కుమార్ ఇల్లు అక్కడ ఎదురుగా కొట్టమాది. వీళ్ళదే కొంచెం ఇల్లు, ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్నగారు మున్సిపాలిటీలో పనిచేస్తారు కాబట్టి అది ఇచ్చినారు. ఆ విజయ్ కుమార్ది కొట్టదు. ఆయనకు కాబట్టి పిల్లలు ఈ 100 రూపాయల పిల్లలందరూ బిస్కెట్ తీసుకుపోయేవాడు. ఏం తింటారు పాప పిల్లలు, ఒకడే ప్రయోజకుడే విలేకరుడు ఆయన. అంటే అప్పట్లో ఎట్లాంటి పరిస్థితి ఉండేది ఈడి వాళ్ళకి, ఈడిఎస్ పిల్లలకి. ఈరోజు స్వామిని చూస్తా ఉన్నాం అంటే స్వామి ఉన్నాడు అప్పుడు చూడాలి. 35 ఏళ్ల క్రితం ఆయన ఎట్లా కష్టపడినాడు. అక్కకు హెల్త్ బాగాలేదు, మీరందరూ మాట్లాడినారు కానీ ఆమె చూస్తే అప్పుడు తెలుస్తుండే ఆయాసం, నడచలేదు. అట్లా తెలుసు బాగా కానీ నివాళి కానీ తెలుసు. ఈరోజు ఒక ప్రయోజకుడు నివాళి వాళ్ళ భర్త బ్యాంకులో పనిచేస్తాడు, భరత్ మంత్రాలయంలో పనిచేస్తాడు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. వేణు వాళ్ళ పాప ఇప్పుడు ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేస్తే వేణునే చిన్నప్పుడే మళ్ళీ వాళ్ళ అప్పుడు మైక్రోబయాలజీ చేసింది. అట్లాగే మా నివాళి కొడుకు బీటెక్ చదువుతున్నాడంట ఇక్కడ పుల్లారెడ్డి. వాళ్ళ అమ్మ కూడా అక్కడే చదివింది పుల్లారెడ్డి. అంటే పోస్ట్ ఆఫీస్లో ఒక మార్పును కోరుకోవడానికి నేను అక్కడికి జాయిన్ అయినాను. మళ్ళీ రెడ్డి కోసిలో జాయిన్ అయినాడు. యూనివర్సిటీ ఆదిలాబాద్, శ్రీపూర్, కాకినాడలో జాయిన్ అయినాడు. అక్కడ ప్రత్యేకత ఏమంటే నీళ్లు దొరకవు, అది గని ప్రాంతం, వాటర్ లేదు. తర్వాత మా శ్రీనివాసులు ఎస్వి శ్రీనివాసులు పెద్దమంతూరు జాయిన్ అయినాడు. ఏడుంది అది పెద్దమంతూరు అంటే మడకశిర, ఉరవకొండ నుంచి ఉరవకొండ నుంచి ఇక్కడ దిగి మడకశిర పోవాలి ప్రైవేట్ బస్సు. మరి ఈరోజు కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అవకాశాలు లేవు, ఏమీ లేవు. మా అతను ఎక్కడ ఫోన్ చేస్తాం ఫోటో పెట్టినాడు. ఫోటో సర్వీస్ చేస్తున్నట్టు ఉంది ఆ ఫోటో. ఎక్కడ అంటే సిటీలో దాదాపు 15 20 రోజులు వెళ్ళిపోయి అక్కడ సర్వీస్ చేస్తాడు. సిటీలో సేవ అట్లా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సర్వీస్ చేసేట్టు మా శిష్యులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇట్లా ప్రయోజకులు అయిపోయి ప్రజలకు ఉపయోగపడి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇంకా సర్వీస్ చేయాలనేటువంటి దాంట్లో మన కొత్తగా చేరినటువంటి కృష్ణ మొదలు పెట్టుకుంటే, మా లక్ష్మీకాంత్ మొదలు పెట్టుకుంటే, జీడిఎస్లో పై వరకు పోయినటువంటి వాళ్ళందరినీ అలాంటి వ్యక్తి ఇంతమంది అన్న ఏదో ఇక్కడ ఈ గుడిలో కూడా అన్న స్వామి పాత్ర బాగుందని నాకు తెలిసింది. నాకు చాలా సంతోషం ఉంది. ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి వ్యసనం ఉండాలి, ఎలాంటిదైనా సరే, యూనియన్ భావనైనా సరే, భక్తి భావం. మరి నాగరాజ స్వామి తరఫు చేసినటువంటి భక్తులకు వారి శిష్యుల బృందానికి కూడా మా కర్నూలు డివిజన్ నుంచి, అలాగే మన ఏజీడీసీఎల్ ఎన్ఎపి తరఫు నుంచి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు పదవీ రమణ శుభాకాంక్షలు కూడా నాగరాజ స్వామి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాము. నిజానికి నాకు తక్కువ కాలమే స్వామి పరిచయం. నాగరాజ స్వామి నేను ఎమ్మెనూరుకి వచ్చిన గత సొసైటీ ఎలక్షన్లప్పుడు, అలాగే యూనియన్ కాన్ఫరెన్స్ అప్పుడు తక్కువ కాలమే పరిచయం. నేను పత్తికొండ సబ్ డివిజన్లో పత్తికొండలో పనిచేసేటప్పుడు, జీడిఎస్ పనిచేసేటప్పుడు పేరున్నాను తప్ప స్వామిని వ్యక్తిగతంగా చూడలేదు. అయితే సొసైటీ ప్రెసిడెంట్గా నేను అయినా గత 5 సంవత్సరాల క్రితము మరి స్వామి
గురించి తెలుసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేకి రావడం జరిగింది. ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఆయన యొక్క అంతకుముందే జీడీఎస్లో ఎంతో పాత్ర పోషించాడని చెప్పని మన ముందున్నటువంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది. నిజానికి డెడికేషన్ అనేది ఎట్లుంటుంది అనేది ఆయన ఒక 10 నిమిషాలు మాత్రమే పోస్ట్ ఆఫీస్ సబ్ డివిజన్లో ఎమ్మెల్యే సబ్ ఆఫీస్లో 10 నిమిషాలు నా అన్నతో మాట్లాడినాను. సొసైటీలో ఆయన పాత్ర ఎటువంటిదంటే మాకంటే ముందు డైరెక్టర్గా పనిచేసినాడు. ఆయన సొసైటీ బాగు కోసం ఎమ్మెల్యే సబ్ డివిజన్ నుంచి ఆయన సొసైటీ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఆ సొసైటీనే మరి ఈరోజు చిక్కులో వచ్చిందన్న మీ సహాయం కావాలని చెప్పని ఆ రోజు అడిగితే మరి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతో ఎమ్మెల్యే సబ్ డివిజన్లో ఎక్కడైతే రికవరీ కాలేదో అందరితో కూడా చెప్పి అందరికీ మనకు సొసైటీ మీద ఒక రకమైనటువంటి క్రియేషన్ చేసి సొసైటీని ఇబ్బందులు ఉన్నటువంటి అనుభవంతో జీడీఎస్ అందరికి ఫోన్లు చేసి వాళ్ళందరి దగ్గర సొసైటీ డబ్బులు రికవర్ చేయించి ఆ రోజు సొసైటీని ఎంత బావుగా అంటే ఎమ్మెల్యే సబ్ డివిజన్ ఎలాంటి ఇబ్బందులకు రాదు అని చెప్పని నేను ముందు నాతో చెప్పినటువంటి వ్యక్తి నాగరాజస్వామి. నిజానికి ఆయనకి సొసైటీకి తరఫున ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఏదైతే గురు భక్తి ఉందో వాటన్నిటి కూడా ఇంకా ముందు తీసుకుపోయి సమాజంలో మిగతా వారికి కూడా హితబోధ చేసి వాళ్ళని కూడా మంచి యువకులుగా మంచి శిష్యులుగా తయారు చేయాలని చెప్పని మిగిలిన శేష జీవితాన్ని కూడా అలాంటి వారి కోసం ఉపయోగిస్తారని చెప్పని ఆశిస్తూ మరియు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో పాటు కూతులతో పాటు మనవలతో పాటు కూడా సంతోషంగా జీవించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకు గురుదక్షిణంగా నేను గురువారం రోజు ఇవ్వదలుచుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను మాటలతో ముగిస్తాను. మా గురువారికి వాళ్ళ ఫ్యామిలీకి నమస్కారములు. ఇంతవరకు అందరూ వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు రిటైర్మెంట్కి వయోపరిమితి గురించి మాట్లాడారు. ఉద్యోగరీత్యా వయోపరిమితి మీకు 60 సంవత్సరాలు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరికి మాట్లాడేది చెప్తున్నా. ఎవరైనా కానీ చాలా వరకు ఉద్యోగం 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 ఉపయోగించండి, ఉద్యోగానికి కష్టపడండి. రాని స్థితిలో అందరూ ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు. నేను ఎక్కడ చెప్పినా ఇదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు. దేవుడు వర్షం బాగా కురిపించి పంటలు పండించినాడంటే ఒక వ్యాపారస్తుల ముందు కలెక్టర్ కానీ సీఎం కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీ ఉద్యోగస్తులు ఎవరు పనిచేయాలి. ఇది ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన విషయం. మనం కష్టపడాలా, భగవంతుడు పైన కనతెరాలా, వర్షాలు రావాలా, పంటలు బాగా పండాలా, అప్పుడు మనం అందరం బాగుంటాం. మీ ఉద్యోగాలు ఎందుకు కోరుకుంటారంటే ఉద్యోగంలో 70% పనిచేసే వాళ్ళు ఉన్నారు, 30% కాలక్షేపం చేసే వాళ్ళు ఉన్నారు. నేను చూసినాను, అనుభవించినాను ఉద్యోగం గురించి. ఎందుకంటే నేను ప్రతిసారి 3 నెలలు ఆధునిక కాటన్ మార్కెట్ మోటార్ సైకిల్ వేసుకుని పోతుండే. అది విడిచిపెట్టి చాలా కాక బస్సులో పోతుంటే, మేడం నీ స్కేల్ ఎంత, మీ అబ్బాయి ఏం చేస్తాడు, ఇవి మాట్లాడతారు. కానీ మా దాంట్లో ఉన్న పిల్లోడు ఏం పని చేస్తాడు, 5 వరకు చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, టీచర్లు నేను పోయే స్కూల్ బస్సులో చాలా మంది టీచర్లు ఇదే అనమాట. వాళ్ళు కాదు మేడం నా స్కేల్ ఎంత వచ్చింది మేడం మీకు, మా సార్కి ఎంత వచ్చింది, మీకు ఎంత వచ్చింది, ఇట్లా వెళ్ళిపో ఈరోజు నేను బాగున్నాను. నేను 10 రూపాయలు సంపాదించి రూపాయలు ధర్మం చేస్తున్నాను. నేను చెప్పుకుంటున్నాను, ఇంకొక రోజు మీరు చేయని చెప్పడం లేదు, నేను చెప్పుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు మన నారాస్వామికి రిటైర్మెంట్ వచ్చింది, నాకు చాలా సంతోషం. ఇంకా జిల్లా చెట్టు బాగుండేది, ఇంకా లేటే వచ్చింది. ఎందుకంటే మన స్వామి 7 గంటలకు వస్తే స్వామి 5 గంటలకు వస్తాడు. మన గుళ్ళ పూజ 7 గంటలకు వస్తారు, మన పూజ 5 గంటలకు వస్తారు. ఇప్పుడు ఓం సాయిరామ్. సభకు నమస్కారాలు. ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన పోస్టర్ నాగరాజు గారు పదవీ విరమణ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఉద్యోగరీత్యా ఏ వ్యక్తి అయినా రిటైర్మెంట్ కాక తప్పదు. ఒక మెడిసిన్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఒక ఉద్యోగికి జాయినింగ్ డేట్ ఉంటుంది, ఒక మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక ఉద్యోగికి విరమణ తేదీ ఉంటుంది. సో మన యొక్క జీవిత కాలంలో ప్రతి మనిషి ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు పదవి విరమణ అనేది ఖచ్చితం. కానీ ఇందాక అందరూ
తక్కువ జీతంతో స్వామి చేశారు. కానీ ఎంత తక్కువ జీతమో ఎంత ఎక్కువ జీతం అని కాదు, ఎంత సంస్కారంగా బతికినాడు అనేది ముఖ్యం సార్. సమాజంలో ఏ వ్యక్తి అయినా డబ్బుకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వకూడదు సార్. మన తల్లిదండ్రులు మనకి నేర్పించిన యొక్క సంస్కారమే ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినారు మన గురుస్వామి గారు. సంస్కారం అనేది ముఖ్యం సార్. ఆ సంస్కారాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో బజార్లో మనకు పైసంత విలువ కూడా ఉండదు. మనకు ఉద్యోగరీత్యా ఉండొచ్చు. కాబట్టి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది. మరి ఈరోజు 10 విరమణ చేస్తున్న శుభ సందర్భంగా మా నాగరాజ స్వామి గారికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. స్వామి 43 సంవత్సరాలుగా అంకిత భావంతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. అంటే నాకు స్వామితో పరిచయం చాలా తక్కువ సమయమే. నేను ఉద్యోగం మొదటి రోజే ఆఫీసు తగ్గింది, ఇంత ఇంతమంది ఉన్నారు, ఇంత గడబడిగా ఆఫీస్ అని ఫస్ట్లో భయపడినాను. స్వామి రాగానే అమ్మ టీ తాగుతాను అనేసి వచ్చినారు. సమయం చూసుకున్నాడు. ఎవరిని కూడా స్వామి మీరు మీ కూతురులాగానే స్వామి అందరినీ వాడుకునేవారు. ఈరోజు స్వామి వెళ్ళిపోతున్నారంటే నిజంగా చాలా బాధగా కూడా ఉంది. మేడ వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డాము. నేను ఒక అమ్మలాగా ఆనందం చూపించేవాళ్ళు, స్వామి ఒక నాన్నలాగా ధైర్యం చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడేందుకు అర్థమవ్వట్లేదు. నిజంగా స్వామి సొంత కుటుంబంలాగే అందరితో కలిసిపోయారు. స్వామి జీవితంలో ఆరోగ్యంతో ఆ బాబా ఆశీస్సులతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాగస్వామి యొక్క గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నాకంటే ఎక్కువగా తెలుసు. అంత గొప్ప వ్యక్తి నాతో పాటు మాతో పాటు మా అందరితో పాటు మా సహోద్యోగి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆఫీస్లో వస్తే తండ్రి లేదన్న బాధ లేదు, తల్లి లేదన్న బాధ లేదు. తండ్రిలాగా ప్రాధాన్యతూ, తల్లిలాగా ప్రేమ చూపిస్తూ, నాకు ఏదైనా కష్టం వస్తే అండగా నిలబడుతూ, ఒక స్నేహితుడుగా నాకు ఎంతో ప్రోత్సహించేవాడు. నాగస్వామి అక్కడ స్నానం చేస్తూ ఉండేవాడు. ఆ నది యొక్క నీటి ప్రవాహానికి ఆయన కట్టుకుని టవర్ పోయి జాగ్రత్త అది దిగంబరిగా నీళ్ళలో ఉన్నాడు. నీళ్ళలో ఉన్నప్పుడు ఆయన కనిపించదు కాబట్టి ఆయన దిగంబరిగా అక్కడ నీళ్ళలో ఉన్నాడు. ఈయన నది స్థానానికి వెళ్ళి అప్పుడు ఈయన స్వామీజీ వస్తారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత స్నానం చేసాము. ఆమె నది కట్టుకుని కూర్చోయింది. ఆయన ఎంతకు రాయకపోయేసరికి స్వామీజీని అడుగుతాడు. ఆమె అడుగుతుంది, స్వామీజీ గారు మీరు స్నానం చేసి వస్తే మాకు స్నానం చేసే అవకాశం కల్పించండి అని అడిగింది. అప్పుడు స్వామీజీ తన విషయం చెప్పిన, అమ్మ నాకు కవలు జారిపోయి నేను రాలేకపోతున్నానని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె తెచ్చుకున్నటువంటి పట్టు పీతాంలో తింపి ఆమెకు అతనికి ఉండగా వేస్తే అతను కట్టుకుని వచ్చాడు. అతను బయటికి వచ్చి నీవు ఇచ్చినటువంటి ఈ వస్త్రము నీకు ఆకాశమంతా చీరై నీకు ఒకప్పుడు ఉపయోగపడుతుందని ఆశీర్వదించాడు. కాబట్టి మనకి ఏది కానీ మన కర్మలను బట్టి ఉండాలి. ఇప్పుడు నాగరాజస్వామి చిన్న జీతంతో ఆయన ఎలా ఈ జీవితాన్ని ఎట్టుకొచ్చాయంటే ఆయన మంచితనమే. మనం కూడా మంచితనం చేసి ఆయన మాదిరిగా తయారు కావచ్చు. కానీ ఆ విషయాల్లో మనం పోవడం లేదు. ఎంతసేపు ధనము అని ధనం వెంట పెడుతున్నాం. అందుకే ధనసే క్యామితే ధనసే పెరిగితే యాక్షన్ అయ్యిస్తాను. అంటే మనం ఏమో ధనం సంపాదించి ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే భావం నుండి మనం బయటికి రావాలి. ధనమే కాదు, సమాజంలో చాలా ఉన్నాయి, వాటిని మనం నేర్చుకోవాలి. ధనమే అన్నిటికీ మూలమే. చాలా దిగు
దిగు అల్వాల గ్రామం నుంచి విషయం తెలుసుకొని అవ్వ ఒక్కటే ఇక్కడికి వచ్చింది. ఈరోజు స్వామి స్వామి పదవి విరమణకు కార్యక్రమానికి వచ్చినటువంటి శివస్వాములకు, సాయి స్వాములకు, అలాగే గురుస్వామి వారి పోస్టల్ డిపార్ట్మెంట్ సభ్యులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ 30 సంవత్సరాల పాటు సాయి దీక్ష అని, శివ దీక్ష అని జీవనాన్ని కొనసాగిస్తూ, అలాగే 43 సంవత్సరాల పాటు తన వృత్తిని దైవంగా భావించి ఇక్కడ శిష్యులు ఉన్నారు. గోపాల స్వామి, శ్రీరాముల స్వామి, సోమేశ్వామి, అలాగే రాజస్వామి, సీను స్వామిలు. ఇదంతా ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు, కొందరికే దొరుకుతుంది. ఆ కొందరిలో మా గురుస్వామి ఒకరు. కాబట్టి గురుస్వామి పైన, అమ్మ పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఆ శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కృపా కటాక్షంతో పాటు శ్రీడి సాయిబాబుని కృపా కటాక్షం. నమః శివాయ. వెరీ గుడ్ ఈవినింగ్. నేను 2019లో ఇక్కడ ఎమ్మెల్యే పోస్ట్ ఆఫీస్లో పిఏగా జాయిన్ అయినాను. అప్పుడు స్వామి, నా డీటెయిల్స్, మా స్టాఫ్ నాకు ఎంతో సహకరించారు. నేను డౌన్ నుంచి ఎవ్రీడే నేను అప్ అండ్ డౌన్ చేశాను. కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు నా పెద్దన్న గారు, నారాజు గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను అందరినీ చూసి భాగ్యం నాకు దక్కింది. నేను ఎంతో అదృష్టవంతుడు. థ్యాంక్ యూ. ఆ మనిషిని ఎంత దూరం నడిపిస్తారు చూడండి. ఒక కర్నూలు నుంచి, ఒక డోర్ నుంచి, ఒక ముసలాం అయితే అల్వాల నుంచి, అంటే మనం ఇక్కడ లోకల్గా కూడా రాలేకపోతాం. సుదూర ప్రాంతాల నుంచి ఒక మనిషి కోసం ఇంత దూరం రావడం అనేది నిజంగా అందుకోసమే మనుషులు ఎప్పుడు మంచిగా సాటి మనుషుల కోసం నిలబడినప్పుడు సాటి విరమణ మహోత్సవం ఇంత గొప్పగా జరుగుతుందని అసలు ఊహించిన దానికంటే చాలా చాలా గొప్పగా జరుగుతుంది. ఇంత గొప్పగా జరగడానికి కారణమైనటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆఫీస్ స్టాఫ్ అందరికీ, అలాగే ఆలయ కమిటీ తరఫున ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తలకు, వాళ్ళ శిష్య బృందానికి, ఇంత అసలు ఏ లోటు లేకుండా భోజన విషయంలో మాత్రం అయితేనేమి ప్రతి ఒక్క అనేక విషయంలో చిన్న లోటు కూడా జరగకుండా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా బాగా పనిచేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు, ఆలయ వాళ్ళ శిష్య బృందానికి కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా గొప్ప ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎంత చెప్పినా తప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఎందుకో మమ్మల్ని చూస్తే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుందంట. మా టీచర్స్ చెప్తుంటారు, మా నాన్న స్కూల్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే మాకు చాలా హ్యాపీ ఉంటుంది అని చెప్పి మాకు ఏదైనా కానీ పంపిస్తుంటారు. వాడు తినడానికి, నా పుట్టడానికి కానీ ఎక్కువ పంపిస్తారు. మా టీచర్స్ అంతా తింటుంటాం. ఏదైనా పండు కానీ, ఏమైనా స్నాక్స్ కానీ, అంటే చిన్నపిల్ల ఏంటి ఇంకా చిన్నపిల్లతో అంటే చాలా అభిమానము. సో చిన్న కవిత తను పంపించింది, చదువుతాను. నీ నవ్వు నా కన్నులకు కనువిందు, నేను నమ్మిన నా నేస్తం నువ్వే, నన్ను నడిపించే నా ధైర్యం నువ్వే, నేను ప్రతి క్షణం ఆరాటపడే నీ సంతోషంపై నిలవాలి కలకాలం నీ సంతోషం నిజం. అందరికీ ఓం నమః శివాయ. జై సాయిరామ్. ఈ యొక్క నా పదవి విరమణ కార్యక్రమానికి వచ్చేసిన మా కర్నూలు జిల్లా పోస్టల్ ఉద్యోగులు అందరికీ చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే నేను చాలా ఫోన్ నెంబర్ లేకపోయినా కానీ లక్ష్మీకాంత్ ఫోన్ చేసి చెప్పాను, స్వామి అందరూ పిలుస్తారా అని చెప్పి. కాబట్టి వాళ్ళు చూస్తే నాకు చాలా ఆనందంగా అయింది కూడా. నేను పిలుపు పైన ఈ నా పదవి విరమణ కార్యక్రమానికి వెళ్ళొచ్చినందుకు ఆ సంతోషం మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీకు నేను చెప్పినట్ల నా నుంచి మీకు ఏమైనా
యూనియన్ పరంగా అయితేనేమి ఇంకా మరొకటి ఏ కార్యక్రమం అయితేనేమి కూడా మీరు చెప్పిన వెంటనే కూడా నేను దానికి ప్రతిస్పందిస్తానని ఇది నా పదవి విరమణ సభాముఖంగా మీకు తెలియజేస్తాను సార్. ఇది ఎప్పుడు కూడా నేను పుట్టిందే 1959 కానీ పెరిగింది 1984. మా గురువు గారు నాగేంద్రయ్య సమస్య ఆయన చెప్పినట్లు కోపానికి రోషానికి అన్నింటి ముందు ఉండేవాడిని. ఇంట్లో కూడా ఎవరు లెక్క చేసేవాడు కాదండి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా చాలా కోపమయ్యేవాడిని. ఏ మాట కూడా నాకు కరెక్ట్ అనిపిస్తే వినేవాడిని కాదు నేను. అటువంటి సందర్భంలో ఆఫీస్ అయిన తర్వాత పని చేయాలి. మనము పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఆ పనిని మనం కూడా సక్రమంగా నిర్వహించాలి. కాబట్టి సార్ చెప్పినట్ల కూరగాయలు అయితేనేమి ఏదైతేనేమి కూడా తీసుకురాండి వెళ్ళి తెచ్చేవాళ్ళం. అంతకుముందు కూడా నేను నా ఎంట్రీ వచ్చేసి 1978 7వ తారీఖు సోమవారం ఒక 6 రోజులు సెలవు. ఒక ఆయన సెలవు పెడితే నాకు అది తెలియదబ్బా నేను రానంటే లేదబ్బా చూడవా వచ్చి నాకు వేరే జాబ్ మీద పోయేది ఉందంటే 6 రోజులు మాత్రమే నా పనికి వచ్చినాం. 1978 మండే. అప్పుడు ఏమైంది 6 రోజులు సెలవు కూడా ఊరికే ఉన్నాను. 3 ఆరులో 1800 రూపాయలు ఇచ్చిన రోజు 3 రూపాయలు మాకు. అంటే ఎవరు ఇచ్చారు? సెలవు పెట్టిన ఇచ్చారు. ఆయన బాధ్యతలు ఇచ్చారు. ఏమన్నా ఇంత డబ్బులు ఇచ్చినామంటున్నాను నేను అంటే లేదబ్బా 2.5 ఇస్తున్నాను నువ్వు బాగా చెప్పినావు కాబట్టి నీకు 10 రూపాయలు పెంచేసినాను చెప్పినాను. చాలా సంతోషమైంది. ఎప్పుడైనా సెలవు పెడితే వస్తామంటే ఖచ్చితంగా వస్తాను. ఏం చెప్తున్నా చెప్పినట్ల ఈసారి చెప్పినాడు. పేకాట అయితేనేమి గోలాట అయితే బంగారాలు అయితే ఏదైతే నేను నంబర్ 1 అండి. ప్రతిదం నంబర్ 1. మా పాప అక్కడ ఉంది నివాళిని ఎత్తుకుని ఆడేవాడిని. నా డబ్బులు ఎవరిని అడిగేవాడిని కాదు నేను. ఎందుకంటే నాకు అప్పుడు జాబ్ లేదు. పెళ్ళి అయితే చేస్తున్నాను. ముఖ్య కాలం ఇక్కడ లేదు. మా గురువు నాగరాజ్ సార్ అట్లాగే నా మిత్రుడు హకీం. ఇప్పుడు మా పాప చెప్పింది కదా పద్మ నా స్టోరీ చెప్పింది. తన స్టోరీ కూడా నా స్టోరీ ఒకటే. పద్మ కోసం వెంకటేష్ ఎక్కడిపోయినాడు. ఆయన గోడలు దూకినాడు. నేను రాడలో ఉండేవాడిని అని చెప్పేట. కానీ ఇట్లా సార్ అని చెప్తే నీకు ఎందుకురా నువ్వు చిత్త చేయొద్దు అనేవాడు. నాగరాజ్ సార్ బి నాగరాజ్ అని టెలిఫోన్ మన టెలిగ్రామ్ దాంట్లో పనిచేసేవాడు ఆయన. అట్లా మేము జాబ్ లేదు. 1979లో పార్లమెంట్లో పోస్ట్ క్రియేట్ అయితే అక్కడ ఇచ్చారు నాకు. ప్రతిరోజు పోయి రావాలంటే కుదరలేదు. 2 నెలలు చేశారు అంతే. పెళ్లి చేశారు వాళ్ళు 79లోనే జాబ్ ఇప్పించారు. కానీ అది భోగాన్ని శాంతి దాకా మానేసుకున్నాను. మానేస్తే ఇన్స్పెక్టర్ ఉండి రాజధాని ఇవ్వండి లేదు సార్ నేను ఇక్కడ ఎవరైనా చెలబెట్టి చేసుకుంటానంటే సరే వెళ్ళొద్దులే ఓకే వెళ్ళను. అట్లా ఇక్కడ పోస్ట్ మ్యాన్లు నా కొంతమంది పోస్ట్ మ్యాన్ సోదరులు నేనంటే చాలా ఇష్టపడినారు వాళ్ళు. ఎందుకంటే నేను చేసే ప్రతి పనికి మెచ్చుకునే వాళ్ళు. సరే నారాజు సెలవు పెడతాను నువ్వు పని చేయనేవాళ్ళు. అటువంటి సందర్భంలో నేను హక్కి గొడవ పడేవాళ్ళు. నేను సెలవు పెట్టుకుని నువ్వేం కట్టబోస్తావు అంటే మామూలుగా గొడవ పడతారని అది కక్షల్లో ఉండేది కాదు. నేను కష్టపడి పని చేసి నాకేమో ఇవ్వాలి కానీ ఓకే తీసుకున్నాను కాదు. కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ మ్యాన్ రంగయ్య అయితేనేమి బసవరాజం అయితేనేమి ఇట్లా అల్లాఫ్ అయితేనేమి చాలామంది ఉన్నారు. అలా నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది సెలవు పెట్టండి బాగుంది అంటే వాళ్ళు పెట్టేవారు. అట్లా చేస్తే నేను నా కుటుంబాన్ని నేను ఇది ముందు నడుపుకునేవాడు. ఎందుకంటే నా ప్రాబ్లం నాకు మీరు చెప్పారు కదా ఎక్కడ పోయినాను మనం లక్ష్మీకాంత్ చెప్పిన స్వామి. అప్పుడు నాకు 2 అంకెలే 3 అంకెలు లేదు 89 రూపాయలు చేసినాను నేను. 89 రూపాయలు చేస్తే ఆ స్వామి చెప్పినట్ల 420 వచ్చింది మా బేసిక్. అప్పుడు ఇదేం పెరగట్లేదు కదా ఇవన్నీ రోజు గొడవ పడేవాడి ఇంట్లో. నేను వద్దు సోలాపూర్ పోతాను. నిజమండి చాలా గొడవ పడి సంచి ఇప్పుడన్నా ఫ్యాషన్ బ్యాగ్లో వీటి ఇంట్లో ఎక్కడ ఇప్పుడంతా ఫోన్లు లేవు ఏమీ లేవు. ఇప్పుడు ఎట్లా పోయినా మన బంతి గోడ కొట్టి ఎక్కడ ఇంట్లో వస్తుందో మన అట్లా వచ్చే మళ్ళీ ఏమండి సారాలు కూడా చెప్పేవాళ్ళు ఏం జాబ్ వచ్చింది అంటే లేదు అడగాలి సార్ లేదంటే అక్కడ.
అట్లా ఆ పాప 4వ తరగతి వచ్చిన తర్వాత అన్నీ మానుకున్నాను. ఎందుకంటే 89 నుంచి నా పోస్ట్ మళ్ళీ సెలవులు పెట్టడం మొదలుపెట్టినాను. నా సోదరులు వాళ్ళు ఎప్పుడైనా అడిగి పెట్టేవాళ్ళు కాబట్టి నేను ముందు కూడా కారణం పోస్ట్ మాస్టర్ సోదరులే, మా పోస్ట్ మాస్టర్లు కూడా అందరూ అట్లే ఉండేవాళ్ళు. ఇక చెప్పిన గిడ్డాయి సార్ అంతా బ్యాచ్ అంతా ఒకటి, పక్కీరావు సార్ అయితేనండి, మన చాలామంది ఎదురు బాగుండాలనే సంకల్పంతో మేము కూడా పని చేసిన అనుకుంటున్నాం మేము ఇప్పుడు కూడా. అట్లాగే నేను 1981 డిసెంబర్ 18న తిరుపతికి వెళ్ళాను మా అమ్మాయిని తీసుకొని వెతుకులు ఇవ్వడానికి. అదే మొట్టమొదటి తిరుపతి ఇవ్వడం. అక్కడ జరిగే మోసాలు తట్టుకోలేక నీ దేవుడు లేని చెప్పి నేను అక్కడ నుంచి వెంటనే తీసుకొచ్చాను వాపస్. ఎట్లా పోయినా అట్లా వచ్చినాం. అప్పటి నుంచి బ్రేక్ షిరిడీకి వెళ్తే అక్కడ కొంచెం చేంజ్ అవుతున్నాను. ఇక్కడ యూనియన్లో పని చేస్తూ కూడా షిరిడీకి వచ్చిన తర్వాత కొంచెం మార్పు. 90లో షిరిడీ పోయేస్తే జూలై 31 96లో మాల వేసుకుంటానని చెప్పి సంకల్పం ఒక వచ్చింది. ఆ 96 మాల వేసుకుంటూ నువ్వేళ్ళు మాల వేసుకుంటావు, సీరియల్తో వీళ్ళతో కోపంతో కొట్లాడుతూ నువ్వేట్లో ఒడిగి వేసుకోవద్దు అని చెప్పి చేస్తున్నాను. లేదు చూద్దాం అనుకుంటా 3 ఏళ్ళు అనుకుంటే అది కంటిన్యూ ఇప్పుడు కూడా నడుస్తుంది. అది మొట్టమొదటి నేను మార్పు షిరిడి సాయిబాబా వారి ఆశస్సులకు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నీకు బాబా ఎందుకు ఉన్నాడో ముందున్నాడు, మొన్న మా మైనగొప్ప అదర్కాడు, నీకు వెనక ముందు 2.5 ఒక్కొక్క లేనుంటాడు. కాబట్టి బాబా గారు ఆశిస్తున్నాయి. కాబట్టి నేను దాదాపు 30 సంవత్సరాలు శివదీక్ష చేశాను, 20 సంవత్సరాలు సాయిబాబా మాల కూడా వేశాను. అది కూడా ఎప్పుడు కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే అయిపోయింది అనుకుంటూ ఉంటే ఊడలేకపోతున్నాను, డైరెక్ట్కి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇక్కడ మా ఆలయ కమిటీ మెంబర్లు అయితే మా శివస్వాములు అయితే కూడా నన్ను వాళ్ళు సభ్యులు కాదు చూసేది, నన్ను కుటుంబంలో వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఆ మాదిరి చూస్తాడు. కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మీలో నేను ఎట్లున్నానో వీళ్ళు కూడా అదే విధంగా ఉన్నాను. కాబట్టి ముందు కూడా ఇట్లాగే ఉండాలని కూడా నా భావాలు కోరుకుంటున్నాను. నాకేమంటే మళ్ళీ వేరే చేంజ్ కాకుండా ఆయన కోరేది ఇదే, ఎప్పుడు ఇదే అవకాశం ఇచ్చి ఇట్లాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా బాబా గారు ఇద్దరికి ఆ పార్వతీ పరమేశ్వరుడు కూడా నాకు ఇవ్వాలని ఈ సభా వేదికను నేను కోరుకుంటున్నాను. ఈ సభకి ఈరోజు నా 10,000 మందికి ఇంతమంది కూడా గెస్ట్ అయ్యాను. నేను ఫస్ట్ చెప్పి 100 మంది అంటే శ్రీరామ అన్నాడు, నువ్వు ఎట్లా 500 మంది వస్తుంటే 500 మంది కనిపిస్తున్నాను. శ్రీరాముడు చెప్పినాడు 500 లేదంటే 150 దాటుతున్నాడు. 200 లేదు, 250 3 శ్రీనివాసరావుడికి 400 చేసి వస్తాను ఎంఆర్ఓ శ్రీనివాసరావు. కాబట్టి ఇది నేను మీ యొక్క ప్రేమలను పొందినాను కాబట్టి ఇంతమందితో నేను కలిసి పనిచేయగలుగుతున్నాను. కాబట్టి పని చేయడం కూడా ఒక నేను దీన్ని బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పని నాది కాబట్టి నేను చేయాలా. ఇప్పుడు ఏ పని అయినా పంపిస్తున్నారు చెప్పినారంటే మాత్రం అది నేను సపోర్ట్ చేద్దాం అనే సంకల్పంతో మాత్రం ఖచ్చితంగా ఉంటాను. దాన్ని నేను తప్పు జరిగింది కూడా బాధపడతాను, ఎవరు చెప్పుకోలేదు. ఇట్లా జరిగింది కదా ఇది బాధపడే వరకే. కానీ ఇక్కడ నుండి కూడా నాకు ఏ పని ఇచ్చినా కానీ మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున అయితేనేమి, మా యూనియన్ తరఫున అయితేనేమి, సొసైటీ తరఫున అయితేనేమి, ఏ మన పని కానీ ఏ పని కానీ నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ నా నమస్కారములు. నేను ఎక్కువగా మాట్లాడాను, ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణము ముందుగా మేము ఏమనుకున్నామంటే నాన్న ఇట్లా ఫంక్షన్ అవుతుంది కదా మనమే చేద్దాము అని మా అక్క నాతో మాట్లాడింది. మనం ఇద్దరమే చేద్దాము, ఏదైనా అమౌంట్ అయితే భోజనం కానీ ఏదైనా కానీ మనమే చూసుకుందాము అని చెప్పింది. కానీ సహాయ సహకారాలు కూడా లేకోకుండా నాన్న శిష్య బృందంలోనే ఉన్న వాళ్ళు మేమే చేస్తాము, అసలు మీరు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దండి అని చెప్పి ఇంత ప్రోగ్రాము ఇంత భోజనాలు ఇవన్నీ వాళ్ళే చూస్తున్నారు. ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఎటువంటిది లేదు అసలు. అంటే వాళ్ళు ఇంత చేయడానికి కారణము అది మా నాన్న పైన ఉన్న అభిమానంతోనే అని నేను అనుకుంటున్నాను. సో మేమైతే ఒక పైసా కూడా డబ్బులు అయితే ఇందులో పెట్టుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత పోస్టల్ స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు.
మిత్రులారా, స్వామి గారికి ఎంతో ఆప్తమిత్రుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఆయన వెంటే నడిచి ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండే మన పోస్ట్ మ్యాన్ వేణుగోపాల్ గారిని 2 మాటలు స్వామి గారిని ఉద్దేశించి ఖచ్చితంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎంఈలో జాయిన్ అయినప్పుడు నాకు ఇది కొత్త ప్లేస్, నాకు అసలు పరిచయం లేదు, ఇక్కడ ఎవరు కూడా నాకు పరిచయం లేదు. కానీ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను వెంటనే మళ్ళీ ఆధునిక వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ అది రాలేదు. కానీ అయినాక నాగరాజు స్వామి దగ్గర నాకు ఎందుకో ఆయనకు నాకు అది ఏ బంధం ఉందో తెలియదు, కానీ వస్తూ నా యొక్క తండ్రి సమానంగా ఎట్లా బాండింగ్ ఉంటుందో ఆ విధంగా బాండింగ్ అయిపోయింది నాకు ఆయనకి నాకు. తర్వాత నేను వెళ్ళవా అన్నాడు ఆయనక, దేశం ఇక్కడే ఉంటాయి, ఇంకా నేను వెళ్ళాలి, ఇంకా వెళ్ళ తిరుగుతున్నాను. కాబట్టి చాలా మంది అంటుంటారు మీరిద్దరు కృష్ణార్జున్ లాగా ఉంటారు అని. పదే మా యొక్క సోదరుడు ఉంటామంటుంటాడు అనమాట. అన్న మీరిద్దరు పోస్ట్మెన్ కాదు, మీరిద్దరు కృష్ణార్జున్ లాగానే చెప్తారు మీకు అని పదే అంటుంటాడు. కానీ ఈరోజు పదవి విరమణ చేసినటువంటి ఆలోచన ఈ రోజుతో కాదు, మా డిపార్ట్మెంట్కు ఆయన ఉన్నంత వరకు ఆయన సేవలు మాకు కావాల్సిందే, చేయాల్సిందే కూడా. గంటపరంగా చెప్తున్నా, ఆయన రానన్నా మేము ఎక్కువ చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. చూడండి గుడి తరపునమ్మా. సార్ పెట్టి దగ్గర పండి, దగ్గర పండి సార్. ముందు రండి సార్. సార్ ఓకే రెడీ. Bro, I don't care. ఫోటో ఉంటుంది వాళ్ళిద్దరిది. రైట్, ఓకే, సూపర్.